జై శ్రీరామ్. యుద్ధభూమిలో తీవ్రంగా గాయపడి మరణశయ్యపై పడుకున్నాడు రావణుడు. ఆ సమయంలో శ్రీరాముడు లక్ష్మణుణ్ణి పిలిచి ఇలా అన్నాడు. అతడు దుర్మార్గుడైన గొప్ప పండితుడు. అతని దగ్గర నుండి నేర్చుకో. మొదట లక్ష్మణుడు రావణుడి తల వద్ద నిలబడి ప్రశ్నించాడు. కానీ రావణుడు మాట్లాడలేదు. అప్పుడు శ్రీరాముడు చెప్పాడు, వినయంతో గురువు పాదాల దగ్గర నిలబడాలి. ఈసారి లక్ష్మణుడు పాదాల వద్ద నిలబడగానే రావణుడు తన జీవితంలోని గొప్ప నిజాలను చెప్పాడు. మొదటి ఉపదేశం, శుభకార్యాలను ఎప్పుడూ ఆలస్యం చేయొద్దు. శుభస్య శీఘ్రం. మంచి పనులు వెంటనే చేయాలి. రెండవ ఉపదేశం, శత్రువును ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. చిన్నవాడని అనుకొని నిర్లక్ష్యం చేస్తే అదే మన పతనానికి కారణం అవుతుంది. మూడవ ఉపదేశం, జీవితంలో రహస్యాలను ఎప్పుడూ బయట పెట్టొద్దు. తన బలహీనత చెప్పడం వల్లే తాను ఓడిపోయానని రావణుడు ఒప్పుకున్నాడు. ఇలా చెప్పి తన చివరి శ్వాస విడిచాడు రావణుడు. ఇందులోని ముఖ్య అర్థం ఏమిటంటే, మంచి పనులు వెంటనే చేయాలి, అహంకారం వదలాలి, ఎవ్వరినీ చిన్నగా చూడకూడదు. జై శ్రీరామ్.